దేశంలో అనాలోబిక్ మైక్రోబయాలజీ విభాగాన్ని స్థాపించి వ్యవసాయ బయోమాస్ సంరక్షణ రంగంలో విప్లవాత్మక పరిశోధనలు చేసిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ప్రొఫెసర్ కె రామస్వామికి కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్గా వ్యవహరించిన ఆయన వ్యవసాయ బయోటెక్నాలజీ, బయోగ్యాస్ సాంకేతికత, సేంద్రియ సాగు విధానాల అభివృద్ధిలో కీలక భూమిక పోషించారు. ప్రొఫెసర్ రామస్వామి అందించిన శాస్త్రీయ ఆవిష్కరణలు దేశవ్యాప్తంగా సాగు రంగాన్ని ఆధునీకరించడంతో పాటు లక్షలాది మంది రైతులకు క్షేత్రస్థాయిలో ఎంతగానో లబ్ధి చేకూర్చాయి. వ్యవసాయ రంగ ప్రగతికి, గ్రామీణ జీవనోపాధి మెరుగుదలకు ప్రొఫెసర్ కె రామస్వామి అందించిన విశిష్ట సేవల్ని గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ పౌర పురస్కారాన్ని అందజేయనుంది. రాష్ట్రపతి భవన్లో ఈ నెల 23న జరిగే ప్రతిష్టాత్మక పద్మ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో రామస్వామి దేశంలోనే అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు.